నిన్న ప్రధానమంత్రి మాట్లాడుతున్నప్పుడు కేవలము నెహ్రూ కుటుంబం మీద ఒక రకమైనటువంటి విమర్శ, పాయిజన్, విషం కక్కడం మీదనే మొత్తం సమయం అంతా వృధా చేసినాడు. అసలు రాజీవ్ గాంధీ గురించి మాట్లాడుతూ ఆయనకు ఒక ఫ్యాషన్ ఉండేది, మిస్టర్ క్లీన్ అని చెప్పుకోవాల్సింది. ఆయన ఒక మాట చెప్పినాడు, ఢిల్లీ నుంచి ₹1 పంపిస్తే గ్రామాలకి కేవలం 15 పైసలు 20 పైసలు మాత్రమే ప్రజల దగ్గరికి పోతున్నాయి, మిగతా అదంతా దళారీలు నాశనం చేస్తున్నారు, దళారీలు దోచుకుంటున్నారు అనే మాట మాట్లాడినాడని. కరెక్ట్. కాంగ్రెస్ యొక్క సభలో, ముంబైలో జరిగినటువంటి ఆ సభలో రాజీవ్ గాంధీ గారు చెప్పినారు ఏమని, కాంగ్రెస్ తన పాత సంస్కృతిని, పాత ఆశయాలను వదిలిపెట్టేసేసి దళారీలమయమవుతుంది, ఇండస్ట్రియలిస్టులు వస్తున్నారు, రకరకాల బ్లాక్ మార్కెటింగ్ వ్యవహారాలు చేసిన వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చేసేసి కాంగ్రెస్ ముసుగులో కూడా ప్రజలను వంచిస్తున్నారు, ఇది జరగడానికి వీలదు, కాంగ్రెస్ అనేది ఒక ప్రజాహితమైన సంస్థగా దీన్ని ఎదగనివ్వాలా అనే మాట మాట్లాడినాడు. అప్పటి కమలాపతి త్రిపాఠి పార్టీ జనరల్ సెక్రటరీ, తర్వాత అప్పటి టైమ్స్ ఆఫ్ ఇండియా ఎడిటర్ గిరీష్ జైన్ వాళ్ళటువంటి వాళ్ళు చాలా గొప్పగా మాట్లాడినారు. నిజానికి కాంగ్రెస్కు పునర్వ్యవస్థీకరణకి, మళ్ళీ సేవాభావంతో ఉన్నటువంటి వ్యక్తులను, నాయకులకు ప్రోత్సాహం ఇవ్వాలా అనేటువంటి మాట మాట్లాడినాడు. ఎవరు అవునన్నా కాదన్నా రాజీవ్ గాంధీ ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళని తీసుకువచ్చేసేసి రాజకీయాలకు పరిచయం చేసేసి రాజకీయాల్లో మంత్రి పదవులు, బాధ్యతలు ఇచ్చినాడు. కేఆర్ నారాయణన్ ఎక్కడి వాడు, ఒక దళితుడు, తర్వాత దేశానికి రాష్ట్రపతి అయినాడు. అది ఎవరు చేసినారు? మోడీ చేసినాడా? అంటే ఒక పెట్టిన తర్వాత నేను రామ్నాథ్ కోవింద్ చేసిన, నేను ద్రౌపది ముర్ముని చేసినావు, కానీ మొట్టమొదటి సాహస కార్యక్రమం ఎవరు చేసినారు? మొట్టమొదట ఈ దేశాధ్యక్ష పదవిని దళితుల చేతికి అప్పగించింది ఎవరు? అది కాంగ్రెస్ పార్టీ కాదా? ఇవన్నీ ఉంటాయి. అంటే వాస్తవ పరిశీలన వేరు. అయితే ఇక కాంగ్రెస్ యొక్క చరిత్ర గొప్పది అని అంటే దాని అర్థం ఈ కుక్కమూతి పిందలున్నారు కదా కొన్ని, అంటే ఎందుకు ఏమాత్రం ప్రజాదరణ లేకుండా, ఏమాత్రం ప్రజాహితం లేకుండా ఇండస్ట్రియలిస్టులు, కాంట్రాక్టర్లు, గుత్తేదారులు ఎవరైతే ఈనాడు కాంగ్రెస్ పార్టీలో చేరి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చెరబడుతున్నారు చూసినా, వీళ్ళ పట్ల సానుభూతి కానీ, గౌరవం కానీ, వీళ్ళ పట్ల రవ్వంతా కూడా మనకు అభిమానం లేదు. ఈ దొంగలు కేవలం ప్రజలను వంచడానికే ఉన్నారు.